హాయ్ క్యూటీస్, ఎలా ఉన్నారు? సో నేను ఇప్పుడు కాఫీ రెడీ చేస్తున్నా, మీరు కూడా నేర్చుకోండి. సో నేను 5 రూపీస్ది బ్రూ ప్యాకెట్ తీసుకున్నా. 5 రూపీస్ బ్రూ మొత్తం వేస్తలేను. సో ఇద్దరికి నేను ప్రిపేర్ చేస్తున్నా, నాకు మా హస్బెండ్కి. నేను కొంచెమే వేస్తున్నా, 5 రూపీస్ దాంట్లో సగం పౌడర్ వేస్తున్నా. మా ఇంట్లో కొంచెం షుగర్ ఎక్కువనే తింటారు, తాగుతారు, ఎక్కువనే యూజ్ చేస్తారు. సో నేను ఒక 4 స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నా. ఓకేనా? మీరు ఎంత తింటారో అంత మీరు వేసుకోండి. సో షుగర్ కూడా వేసినాక షుగర్, కాఫీ పౌడర్ బాగా మిక్స్ చేసుకోండి. ఓకేనా? ఓకేనా క్యూటీస్? సో నెక్స్ట్ కొన్ని వాటర్ వేసుకొని, ఏమంటారు, చాయ్ జల్లెడ ఉంటుంది కదా, దాంతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా చాలా బాగా, ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మీకు కాఫీ అంత బాగా రెడీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కూడా కాఫీ అంటే ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం అండి. నేను చాయ్, పాలు ఏం తాగా. ఎప్పుడైనా హెడేక్ వస్తే మంచిగా కాఫీ ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే హ్యాపీగా తాగేస్తాను. ఇంకేంటి సంగతులు? సో మీరు వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేస్తలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా క్యూటీ ఫ్రెండ్స్, ప్లీజ్. చూస్తున్నారుగా ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా స్మూత్గా, ఎంత బాగా కనబడుతుంది. చూస్తున్నారు కదా, మన కాఫీ పౌడర్, షుగర్, వాటర్ మిక్స్ చేసి చేస్తున్నది బాగా, చాలా బాగా కనబడుతుంది కదా. అగో చూసారా, జాలడకి కూడా ఎంత బాగా కనిపిస్తుందో. అసలు కాఫీ పౌడర్ అన్నట్టు, అసలు దాంట్లో ఏమైనా మిక్స్ చేసినట్టు కనబడుతుందా. సో నెక్స్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకొని, నాకు మా సార్కి పాలు ఎన్ని కావాలో అన్నీ హీట్ చేసుకుంటున్నా. ఓకేనా? మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తగ్గట్టు మీరు కాఫీ పౌడర్ మిక్స్ చేసుకోండి, పాలు కూడా దానికి తగ్గట్టే ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? దాంట్లో కొన్ని వాటర్ కలుపుతున్నా, పాలలో కల్తీ చేసేస్తున్నా పాలని. నేను కూడా షాప్ వాళ్ళే కాకుండా నేను కూడా కొంచెం కల్తీ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ కాఫీ నేను రెడీ చేయడం సెకండ్ టైం. ఫస్ట్ టైం ఒకసారి చేసిన, ఓకే పర్లేదు అన్నట్టు వచ్చింది. ఇది సెకండ్ టైం చేస్తున్నాం మళ్ళీ. సో పాలు హీట్ ఎక్కినాయి, మంచిగా మసిలిపోయినాయి, పొంగు కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదంటే, మనం కాఫీ ఇందాక రెడీ చేసుకున్నాం కదా, వాటర్ ఇంకా కాఫీ పౌడర్, షుగర్ వేసుకొని బాగా డిప్ చేసుకొని ప్లఫీగా వచ్చింది కదా, అదంతా వేసుకుంటున్నాం కప్స్లో. 2 కప్స్కి అని చెప్పాను కదా, 2 కప్స్లో వేసుకుంటున్నాం. కొలత ఇంపార్టెంట్ అండి మనకి. ఏదైనా సగం సగం రావాల్సిందే, కొంచెం కూడా తగ్గేదేలే. ఇద్దరికి సగం సగం కరెక్ట్ రావాలి కదా. కాంప్రమైజ్ వద్దు ఫుడ్ విషయంలో. కొలతలు చూసేస్తున్నా. సగం సగం కరెక్ట్, ఏదైనా సగం సగం వచ్చేలాగా సగం సగం మంచిగా నింపేస్తున్నా. అయిపోయింది, సగం సగం వచ్చింది. చూడ్డానికి అంత బాగా కనబడతలేదు, కానీ తాగితే మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే చాలామంది వీడియోస్ చేసేటప్పుడు నీట్గా, క్లీన్గా, ఎక్కడ ఏం కనబడకుండా చేస్తారు. ఇప్పుడు మనకంటే సపోర్ట్ ఏది లేదు. నేను ఒక చేతిలో ఫోన్ పట్టుకున్నా, ఒక చేతితోనే పాలు పోస్తున్నా. సో ఇట్లనే వస్తుంది, కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. సో మిల్క్ వేసేసుకున్నా, దానిపైన ఇట్లా కాఫీ పౌడర్తో డిజైన్ వేసుకున్నా. కూడా మీకు కూడా నేను చేసిన కాఫీ నచ్చితే మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తాగండి ఫ్యామిలీతోని హ్యాపీగా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి అబ్బా కొంచెం. థ్యాంక్ యూ క్యూటీస్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓ హలో క్యూటీస్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? బాయ్ బాయ్. హ్యాపీగా కాఫీ ఎంజాయ్ చేస్తాం, మీరు సబ్స్క్రైబ్ కొట్టేసేయండి.